వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నేనున్నప్పుడు భయ్యా అంటది, బయటికి వెళ్ళినప్పుడు బావా అంటది అని చెప్పి సుమలత చెప్పడం అనేది జరిగింది. అయితే వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ బానే ఉంది. ఎప్పుడైతే వీళ్ళిద్దరి మధ్య క్లోజ్ రిలేషన్ నడుస్తోంది అనే విషయం సుమలతకు తెలిసిందో ఆమె వెళ్ళి వాళ్ళ ఇంటికే వెళ్ళి ఆ అమ్మాయి మీద అటాక్ చేయడం, ఆ తర్వాత వీళ్ళిద్దరిని అడ్డుకునే ప్రయత్నం ఆమె చేసింది. దానివల్లే అసలు ఇప్పుడు కంప్లైంట్ దాకా వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ పెరిగిపోయింది అని కూడా ఇప్పుడు యాక్చువల్లీ అటాక్ చేయడం అనేది అంటే అది ఎవరైనా అంతే అండి. ఇప్పుడు అమ్మాయి సుమలత ప్లేస్లో ఈ అమ్మాయి ఉన్నా సరే, ఈ అమ్మాయి వాళ్ళ హస్బెండ్, ఇప్పుడు ఈ అమ్మాయి మ్యారేజ్ అయ్యింది, ఈ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ ఎవరితోనో మాట్లాడుతున్నారు లేదా ఇతన్ని ఆమె ట్రాప్ చేస్తోంది అని చెప్పి తెలిసినప్పుడు ఎవరు ఊరుకోరు. ఆ ప్లేస్లో మీరున్నా నేనున్నా, ఇప్పుడు ఆ కంప్లైంట్ ఇచ్చిన అమ్మాయి ఉన్నా కూడా ఎవరు ఊరుకోము. సో ఇంటికి వెళ్ళి మాట్లాడిన తర్వాత కొట్టడము చేయడం అట్లా కాదు. నేను వీడియో చూసాను అది ఆ ఇష్యూ, ఎందుకంటే అమ్మాయి సేఫ్ సైడ్గా వీడియో తీసి పెట్టుకుంది. రేపు ఇంకేదైనా అనొచ్చు ఎందుకు అని మాట్లాడడం అని. ప్రతిదీ సుమలత ప్రతి ఒక్కటి క్యారీ చేసింది. ఆ పిల్లకి అసలు తెలివితేటలకి హ్యాట్సాప్ చెప్పాలి. చిన్న ఇష్యూ కూడా రికార్డ్ చేసింది, వాయిస్ ఉంది, కొన్ని వీడియోస్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. సో ఇంటికి వెళ్ళి చెప్పినప్పుడు కూడా ఇప్పుడు నేను అదే అన్నా, ఇప్పుడు దీన్ని బట్టి కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, ఫస్ట్ టైం కేసు విషయంలో అప్పుడు తెలియదమ్మా ఆమెకి చిన్నపిల్ల కాబట్టి భయభ్రాంతులకు గురైంది అని చెప్పారు. ఇంటికి వెళ్ళి అటాక్ చేస్తున్నప్పుడు మీ మదర్ ఉన్నారు కదా, అప్పుడైనా కంప్లైంట్ ఇవ్వచ్చు కదా, మీకు ఇంత ఛాన్స్ ఉంది కదా. మా ఇంటి మీదకి వచ్చిందని చుట్టుపక్కల వాళ్ళు కూడా ఇద్దరిని భార్యాభర్తను తీసుకెళ్ళి లోపలేస్తారు కదా, అమ్మ నీ భర్త నువ్వు కంట్రోల్లో పెట్టుకోవచ్చు, పక్కింటి పిల్ల మీద నువ్వెందుకు అట్లా మాట్లాడుతున్నావని అంటారు కదా. సో ఇన్ని ఛాన్సెస్ ఎందుకు మిస్ చేసుకున్నావు? నా క్వశ్చన్ అది. ఇంటికి వచ్చినప్పుడైనా పెట్టొచ్చు కదా. జానీ మాస్టర్ కి ఆ అమ్మాయికి మధ్య జరుగుతున్నదంతా వాళ్ళ అమ్మగారికి తెలుసు, అయినా సరే ఆమె ఎందుకు అడ్డుకోలేదు? నేను అదే, నా క్వశ్చన్ అదే. ఇప్పుడు కొంతమంది కామెంట్స్ అంటే భయంకరంగా పెడతారు. ఆ చిన్నపిల్ల నువ్వు ఆడదాన్ని శత్రువులాగా మాట్లాడుతున్నావు, చిన్నపిల్లని వాడాడు అని చెప్పేసానంటే అది వాడడానికి సోపా? ఇంతసేపు వాడారు అని చెప్తున్నారు. ఆ పిల్ల ఇంగిత జ్ఞానం ఎక్కడ పోయింది, తెలివి ఎక్కడ పోయింది? అన్ని రోజుల నుంచి అసలు మీరు అందరు బయట వచ్చి చెప్పినది విని మీరు మాట్లాడుతున్నారు. కానీ అలా ట్రావెల్ చేసిన వాళ్ళు ఒక్కసారి ఇంటర్వ్యూ చేయండి, వాళ్ళతో ఎవరు ట్రావెల్ చేశారో. ఎందుకంటే ఈ మీద అథారిటీ ఉంటుంది. మాస్టర్ వర్క్లోనే ఉంటారు, వర్క్ బిజీలో ఉంటారు. మాస్టర్ ఫోన్ కూడా ఈ అమ్మాయి దగ్గర ఉంటుంది. మీకు అందరికీ తెలియని విషయం ఏంటంటే, మాస్టర్తో వర్క్ చేసిన అన్ని రోజులు మాస్టర్ ఫోన్ ఈ అమ్మాయి దగ్గరే ఉంటుంది. మరి అలాంటప్పుడు ఎవరు చనివిచ్చారు, ఎవరి మీద ఎవరు పెత్తనం చేశారు? అంటే మాస్టర్ మీద నువ్వు పెత్తనం చేసి ఇప్పుడు ఏదో పేరుకు పెత్తనం ఇస్తే తలంతా కొరిగింది అన్నట్టుగా, ఇప్పుడు ఈ పెత్తనం నీకు ఇచ్చినందుకు నువ్వు మిస్యూజ్ చేసుకున్నావు, నువ్వు మాస్టర్ అది చేసావు. తర్వాత ఇష్యూ గొడవ అయిపోయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చేసి మళ్ళీ సంవత్సరం ఆగి 14 నెలలు తాపిగా బయటకు వచ్చి ఈయన కెరీర్ లాస్ చేస్తానికి ఎవరికో అవార్డు నచ్చలేదు, అవార్డు వచ్చిన టైంలో పట్టుకొని వాంటెడ్లో క్రియేట్ చేసిన కథ ఇదంతా. ఆ అమ్మాయి తల్లి ఒకరితో మాట్లాడిన ఆడియో రికార్డు బయటకు వచ్చింది. అందులో పెళ్లిళ్ల గురించి మాట్లాడుతుంది. మీ కమ్యూనిటీలో ఇలా 3-4 పెళ్లిళ్ళు కూడా చేసుకోవచ్చు కదా అని. అంటే ఏంటి, జానీ మాస్టర్ ని ఆ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయడానికి వాళ్ళ అమ్మగారికి ఇష్టమే ఉంది. అదే అంటున్నాను కదా నేను. మిగతా వాళ్ళందరికీ అదే. ఇప్పుడు పబ్లిక్ అందరూ కూడా దయచేసి ఆలోచిస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడు ఎందుకంటే ఏదున్నా సాక్ష్యాధారాలు బట్టి కోర్టు నిర్ణయిస్తుంది. కోర్టు కేసు పక్కన పెట్టేస్తే మిగతా చిల్వలు పలవలుగా ఎవరైతే మాట్లాడుకుంటున్నారో, ఎవరైతే కామెంట్స్ చేస్తున్నారో, కొన్ని విషయాలు వాళ్ళ భార్యను కానీ అపార్థం చేసుకుంటున్నారో, వీళ్ళందరికీ ఒకటే అడుగుతున్నాను, దయచేసి ఒకసారి మరి 2 ఆడియోలు వినండి. వాళ్ళ మదర్ ఏమన్నారు, మీ దాంట్లో మౌలానా గారు వాళ్ళ మత గురువుతో మాట్లాడినప్పుడు ఆయన ఏమన్నాడు, అమ్మ ఏ ఆడది కూడా షేర్ చేసుకోవడానికి ఇష్టపడదు భర్తని, అది కరెక్ట్ కాదు, ఆ అమ్మాయికి మంచి ఫ్యూచర్ ఉంది, వర్క్ చేసుకోండి, మీ లైఫ్ మీరు చేయండి. అంటే ఎందుకు మీ దాంట్లో 2-3 మ్యారేజెస్ ఉన్నాయి కదా, ఈ అమ్మాయిని చేసుకుంటే ఏం పోతుంది? ఒకటి. తర్వాత భార్యను తీసుకొని హోటల్స్కి వెళ్తున్నా, షూటింగ్స్కి వెళ్తున్నా, నా అమ్మాయి తట్టుకోలేకపోతుంది అంటే నీకు అవన్నీ తెలుసు కదా, మరి తట్టుకోలేకపోతుంది అని నువ్వే స్టేట్మెంట్ ఇచ్చినావు. ఇప్పుడు అదే అంటున్నారు, నీ పిల్ల అయితే అట్లా చేస్తావు అంటే నేను అట్లా పెంచను, నా పిల్లలు మాత్రం అట్లా పెంచను. అంత తేడతెల్లమైపోతుంది కదా ఈ విషయంలో. నార్మల్ గా రేప్ విక్టిమ్స్ పేరు కూడా మనం బయట పెట్టాం, వాళ్ళ ఫోటో కూడా కనిపించనివ్వం, బ్లర్ చేస్తాం, ఊరు పేరు వాళ్ళ ఐడెంటిటీ ఏది కూడా బయటికి రాకుండా మీడియాలో జాగ్రత్త పడుతూ ఉంటారు. ఇప్పుడు మనం ఇంత ఇంటర్వ్యూ చేసాం, ఎక్కడ అమ్మాయి పేరు కూడా ఎత్తలేదు మనం. అయితే ఒక ఇంటర్వ్యూకి ఆమె డైరెక్ట్ గా వచ్చేసి ఇలా ఫేస్ టు ఫేస్ కూర్చొని మరి అసలు ఏం జరిగింది జానీ మాస్టర్ విషయంలో అనేది చెప్పింది. అయితే దాని మీద వచ్చిన కామెంట్స్ కి కూడా ఆమె తర్వాత ట్విట్టర్ లో రిప్లై ఇచ్చింది. నేను ఎందుకు ఫేస్ కవర్ చేసుకోవాలి, నేను ఒక వారియర్ని, నాకు జరిగిన ఒక నష్టం మీద, అన్యాయం మీద నేను పోరాడుతున్నా, నేనేం బాధితురాలని కాదు అని చెప్పి ఆమె స్టేట్మెంట్ ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఇప్పుడు అవి చెప్పేవంతా ఎలా ఉన్నాయంటే, చిన్నపిల్లలు ఎల్కేజీ పిల్లలాగా మాటలాగా ఉన్నాయి. ఇప్పుడు బాలకృష్ణ గారి సినిమాలో ట్రైన్ ఆపుతాడు చేయితో, నిజంగా ఆపగలడా? చెప్పండి ఒక మాట. ఇవి అంతే, నేను ఒక వారియర్ని, నేను ఒక యుద్ధం చేస్తానికి వచ్చాను, నేను అవన్నీ చెప్పుకోవడానికి సినిమాలో డైలాగ్ లాగా బాగుంటుంది. కానీ యుద్ధం ఎప్పుడు చేయాల్సింది?
ఫస్ట్లో యుద్ధం చేయాలి. యుద్ధానికి అవతలోడు కరెక్ట్గా రెడీగా ఉన్నప్పుడు యుద్ధం చెయ్యి. గ్రౌండ్లో ఎవరు లేనప్పుడు నువ్వు యుద్ధం చేస్తానంటే ఎట్లా? ఒకదాన్ని ఉన్నప్పుడు అదేం కాదు, దండయాత్ర అవుతుంది. అది యుద్ధం అవ్వదు. ఒకదాన్ని పోయి ఆల్రెడీ దండయాత్ర స్టార్ట్ చేసావు. ఇప్పుడు నీకు కావాల్సింది కూడా ఏంటి? నువ్వు ఆయనని పనిష్మెంట్ చేసుకోవాలనుకున్నావు. జైలుకి వెళ్ళొచ్చాడంటే ఆయన పనిష్మెంట్ అనుభవించినట్టే, అయిపోయింది. ఇంకా ఆయన పేరు పోయింది. ఆల్మోస్ట్ ఎంత సంపాదించి చిన్న చిన్న ఇటుక పేర్చుకున్న ఇల్లు కూలిపోయింది. అంత బ్లేమ్ చేసావు. ఆయన శిక్ష అనుభవించాడు. భార్యాభర్తకి దూరం పెట్టావు, ఫ్యామిలీకి దూరం పెట్టావు. ఇంకా అంతకుమించి ఏం చేస్తావు? ఇంకేం చేయలేవు. అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయింది. నువ్వు వెయిటింగ్ చేయి. ఇప్పుడు భగవంతుడు నీకు కర్మ రిటర్న్ ఎట్లు ఇస్తాడో వెయిట్ చేస్తూ ఉండు. ఆయన అనుభవించాల్సింది ఆయన అనుభవించేస్తాడు. ఆయన అనుభవించడానికి రీజన్ ఏంటి చెప్పనా? ఆయన ఎంచుకున్న అంటే రాంగ్ టచ్ చేశాడు. ఇప్పుడు ఆయన మాస్టర్స్ శిక్ష అనుభవించడానికి కూడా కారణం ఏంటంటే, ఎవరికైతే అపాత్రదానం అంటాం, అపాత్రదానం, ఎవరికైతే దానం చేయాలో వాళ్ళకి కాకుండా అవసరం వాళ్ళకి దానం చేస్తారు కదా, అట్లా ఆయన చేసిన మిస్టేక్ ఆయన శిక్ష అనుభవించాడు. అంటే అర్హత లేని అమ్మాయికి లిఫ్ట్ ఇవ్వడం అనేది ఆయన చేసిన తప్పు కాబట్టి శిక్ష అనుభవించాడు ఆయన. సో ఆయన అయిపోయింది, ఇంకా చాప్టర్ క్లోజ్, ఇంకా అయిపోయింది. ఇంకా మళ్ళీ ఇంకా ఎదుగుతాడు. మళ్ళీ ఫస్ట్ గోడకి బంతి కొడితే ఎట్లా వస్తుందో అంత ఫాస్ట్గా వస్తాడు, వర్క్ చేసుకుంటాడు. తర్వాత ఇప్పటికి కూడా ఆమె ఏంటంటే వేరే వాళ్ళతో కాల్ చేయించడం కానివ్వండి, కొద్ది వద్ద విన్నాను నేను చెప్తే, అది ఖచ్చితంగా ఇంకా నా వరకు ఇంకా రాలేదు. కొన్ని జరుగుతున్నాయంట, కొన్ని ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయంట బయట. అంటే కేసులోంచి బయటకు వచ్చారు కదా, మ్యాన్ హ్యాండ్లింగ్, ఎక్కడ దొరుకుతాడా ఏమని చేద్దామన్న ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయట. నేను దాని గురించి కూడా కంప్లీట్గా కనుక్కొని నేను నెక్స్ట్ ఏదైనా ఇంటర్వ్యూలో ఖచ్చితంగా నేను దాని గురించి కూడా నేను చెప్తాను. కొరియోగ్రాఫర్స్ యూనియన్ అధ్యక్షుడిగా అతన్ని తీసేస్తున్నాం, మళ్ళీ ఎలక్షన్స్ పెట్టుకోవచ్చు అని ఝాన్సీ గారు లాంటి వాళ్ళు ఫిలిం ఛాంబర్ తరఫున ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత జానీ మాస్టర్ ఒక ట్వీట్ చేశారు. ఆ తర్వాత ఈ అమ్మాయి మళ్ళీ ఇంకో ట్వీట్ చేసింది, అబ్బని తీయని దెబ్బ అనే ఒక పాటతోటి, పైగా ఒక హాట్ గా ఉండే ఫోటో కూడా పెట్టింది. అంటే ఏంటి, జానీ మాస్టర్ ప్రతి యాక్షన్ ని కూడా ఆమె ఫాలో అవుతుంది, కనుక్కుంటారు. ఆవిడ దగ్గర ఉంటారు కదా, వేరే వాళ్ళు కాల్ చేసి మాస్టర్ ఎక్కడ వెళ్తున్నారు, ఏ షూటింగ్ చేస్తున్నారు, ఎక్కడ, మొత్తం టోటల్ ఫాలో అప్. ఇప్పుడు ఆమె ఖాళీగా ఉందేమో, మాస్టర్ ఖాళీగా లేరు. ఎవరు మాస్టర్ అయితే ఆయన వర్క్లో చాలా బిజీగా ఉన్నారు. ఒక 5 నిమిషాలు కూడా మేము ఈ టాపిక్ మాట్లాడతాను కూడా ఆయన ఇష్టపడట్లా, వద్దుమా వదిలేసేయండి అంటున్నాడు. అంతే, ఆయన వర్క్లో బిజీగా ఉన్నాడు, ఈయన ఖాళీ కూర్చున్నారేమో. కాబట్టి ఈ దెబ్బలు అవి ఇవి అంతా కూడా ఏంటంటే పిల్ల చేష్టలాగా ఉన్నాయి, కానీ అవి ఒక ప్రొఫెషనల్గా లేవు. నీకు అంత పెద్ద పుష్ప సినిమా చేశాక ఎన్ని అవకాశాలు రావాలి నీకు, ఎంత బిజీగా ఉండాలి నువ్వు. అసలు అంతకు మించి ఛాన్స్ ఇంకెవరికన్నా దొరికిందా? మా ఇక్కడ తెలుగు కొరియోగ్రాఫర్స్కి ఎవరికైనా దొరికిందా? ఇక్కడ యూపీ నుంచి నువ్వు వచ్చిన దానికి నీకు అంత ఛాన్స్ వచ్చింది, తెలుగు కొరియోగ్రాఫర్స్కి ఎవరికి రాలేదు. సో నువ్వు బిజీ అవ్వు, బిజీ వర్క్ చేసుకో. అది తన పర్సనల్, అది తన ఆర్టిస్ట్ అవుతుందా అదేనా అయితే అది కూడా చెప్పకూడదు, అది కూడా స్టేట్మెంట్ నేను ఇవ్వకూడదు. బట్ మాస్టర్ అయితే ఖాళీగా లేడు ఇవన్నీ దెబ్బలు చూసుకోవడానికి. ఇంకో ఆయన ఏమంటారు, ఆయన ఎక్స్పీరియన్స్ అది లేదు నీ వయసు, ఆయన ఎక్స్పీరియన్స్ అయితే వయసు లేదు నీకు. అసలు ఆయన గురించి మాట్లాడి చెప్పేంత కూడా లేదు. ఆయన రేంజ్ వేరు, అంతే. అది నీ అదృష్టం, కొంచెం అదృష్టం ఉండి వర్క్ చేసావు అక్కడ, అంతే. జానీ మాస్టర్ గోడ కొట్టిన బంతిలా వెనక్కి వస్తారు, మళ్ళీ ఎదుగుతారని మీరు చెప్పారు. ఆయన ఒక కన్నడ సినిమా షూటింగ్ కి వెళ్ళినప్పుడు, బెంగళూరు వెళ్ళినప్పుడు అక్కడ గ్రాండ్ వెల్కమ్ పలికారు. అది చూసి ఆయన కన్నీళ్లు పెట్టుకునేలాగా అంత బాగా స్వాగతం పలికారు. అంటే ఏంటి, మీ ఇండస్ట్రీలో ఆయన చేసిన దాన్ని ఎవరు నెగిటివ్ గా చూడట్లేదంటారా? లేదు, ఎందుకంటే ఆ అమ్మాయి మాస్టర్తో ఎలా బిహేవ్ చేసిందని బయటలో తెలియకపోవచ్చు, ఇండస్ట్రీలో అందరికీ తెలుసు, టాప్ హీరోస్ తెలుసు, అక్కడ వర్క్ చేసిన డాన్సర్స్కి తెలుసు, బాంబే డాన్సర్స్కి తెలుసు, అందరికీ తెలుసు. అక్కడ మాస్టర్ పై చెయ్య, ఈ అమ్మాయిది పై చెయ్య తెలుసు. కాబట్టి అందరు ఏంటంటే అది కోర్టులో కేసు ఉందని అనుకుంటున్నారు, కానీ అందరి మనసులో, అందరి హృదయాలు జానీ మాస్టర్ ఉన్నారు. ఆయన అలా చేసుకుంటాడు, అలా ఫ్రెండ్లీగా ఉంటాడు, అందరితో కూర్చుంటాడు ఆయన. అది అయిపోయినా కూడా ఇప్పుడు సెట్ బాయా లేకపోతే ఇంకో కొంతమంది ఏంటంటే చిన్న ఛాన్స్ రాగానే యాటిట్యూడ్ మీరు కూడా చూసుంటారు చాలామందిని, ఏదో ఒక మహారాజులాగా ఫీల్ అవుతుంటారు. ఆయన ఎంత ఎదిగినా ఒదిగుడడం ఆయనకు తెలుసు, ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో ఆయనకు తెలుసు. ఈ ఇన్సిడెంట్ తర్వాత ఇండస్ట్రీకి కొత్తగా రావాలనుకునే నటులు కావచ్చు, కొరియోగ్రాఫర్స్, ఇలా రకరకాలుగా ఆలోచించాల్సి వస్తుంది. ఇంత ఉంటుంది ఇండస్ట్రీలోనే, అంటే మనం ఫస్ట్ నుంచి వింటున్నవే ఇవన్నీ. ఇప్పుడు కొత్తగా వచ్చే కొరియోగ్రాఫర్స్ కి కానీ, లేదంటే ఇప్పుడు ఆల్రెడీ ఉన్న వాళ్ళకి, అసిస్టెంట్స్ కానీ, సీనియర్స్ కి మీరేం చెప్తారు కస్తూరి గారు? యాక్చువల్లీ ఏంటంటే సినిమా ఇండస్ట్రీ స్టార్టింగ్ ఎలా ఉందో ఇప్పుడు ఇంకా బెటర్గా ఉంది. మనకి ఓల్డ్ మూవీస్ దగ్గర నుంచి కూడా ఇండస్ట్రీలో ఒక వైపు అటు ఉంటుంది, ఒక వైపు ఇటు ఉంటుంది. నాట్ ఓన్లీ ఒక్క ఇండస్ట్రీని ఎప్పుడు అనకూడదు, ఇదే వాదిస్తాను నేను. ప్రతి ఒక్క ఫీల్డ్లో, ప్రతి ఒక్క బయట ఏ వర్క్లో అయినా అమ్మాయిలు కనీసం బస్సులో ఎక్కినా రక్షణ లేదు, మెట్రో ఎక్కినా ఎవరి చూపులు కానివ్వండి ఏమన్నా కానీ అవి కామన్గా ఉంటాయి, అవి ఆపలేం మనం. కొంతమంది అమ్మాయిలు టైం చేస్తారు, కాంటాక్ట్లు కావాలని వాడు చూస్తున్నాడు లేదని పోజులు కొట్టే అమ్మాయిలు కూడా ఉన్నారు, నిజంగా పోకిరి చేష్టలు చేసే అబ్బాయిలు కూడా ఉన్నారు. సో అన్ని ఫీల్డ్లో ఉన్నారు. ఇప్పుడు ఇంకా మనకి ఫిలిం ఇండస్ట్రీ ఇప్పుడు ఇంకా చాలా బాగుంది. ఒకప్పుడు మన స్టూడియోస్కి వెళ్ళినా కూడా సీసీ కెమెరాస్ లేవు, స్టూడియోలోనే 100 కెమెరాలు ఉన్నాయి, సీసీ కెమెరాలు. సో కాబట్టి ఏంటంటే అన్నీ మన జాగ్రత్తలో, మన దగ్గర టాలెంట్ ఉంటే, ఆరోగ్యంత అదృష్టం ఉంటే వేరే ఏవి అడ్డురావు.
ఫైనల్ గా జానీ మాస్టర్ ఆ లేడీ కొరియోగ్రాఫర్ ఎపిసోడ్ కి ఎలా ఎండ్ కార్డు పడితే మంచిదంటారు? మాస్టర్ అయితే మర్చిపోయారు. ఇక్కడ కొత్తగా సృష్టించి రాసే స్టోరీస్ ఏమీ లేవు. ఆల్రెడీ వాళ్ళు కేసు పెట్టింది ఏంటంటే ప్రపంచం అంతా ఇప్పుడు తెలిసిపోయింది. సినిమా ఇండస్ట్రీకి ఆల్రెడీ తెలుసు. ఒకసారి ఇంకా కోర్టుకి వెళ్ళిన తర్వాత ఇంకా మెజిస్ట్రేట్ వాళ్ళు కూడా కొంచెం వేరే అన్ని దృష్టిలో పెట్టుకొని మంచి మాస్టర్కి న్యాయం జరిగేలాగా తీర్పు వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం.